మెగా పేరెంట్స్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. మెగా పేరెంట్స్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో ఎవరూ ఊహించిన ఫలితాలు సాధిస్తామన్న ముఖ్యమంత్రి. విశాఖ సిపి కార్యాలయంలో భీమా పథకం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి. పోలీసులకు ఆరోగ్య బీమా చెక్కులు పంపిణీ చేసిన వంగలపూడి అనిత. గజపతినగరంలో జరిగిన మెగా పేరెంట్స్ డే వేడుకలో పాల్గొన్న మంత్రి కొండపల్లి. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వం లక్ష్యమని వెల్లడి. కేజీబీవీ పాఠశాల పేరెంట్స్ టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ రామసుందర్ రెడ్డి. సమగ్ర అభివృద్ధికి విలువలతో కూడిన విద్య అవసరమని వెల్లడి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని ఆదర్శ పాఠశాల జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీటింగు 3.0 ఆద్యంత పండగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు. ముందుగా భామిని ఆదర్శ పాఠశాల ఆవరణానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సీఎం మంత్రి లోకేష్ ఇంటరాక్ట్ అయ్యారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ యాప్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి లోకేష్ వివరించారు. ఎఫ్ఎల్ఎన్ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ప్రోగ్రెస్ రిపోర్టును ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. అనంతరం జాదు పీటర్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ను పరిశీలించారు. నేను చూసినప్పుడు నాకు అనిపించింది, క్లాస్ రూముల్లో పోయి చూసి వచ్చాను, కౌన్సిలింగ్ చూశాను. ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలుకు వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్నీ అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ సమయం వెచ్చించడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా
రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరనే. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సాన పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం ఇంకొకటి లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ ఆరోగ్య బీమా పథకాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సిపి శంఖభద్ర బాగ్చితో కలిసి ఇన్సూరెన్స్ బండ్లను పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సమాజానికి పోలీస్ సిబ్బంది అందజేస్తున్న సేవలను కొనియాడారు. మనస్సాక్షిగా విధులు నిర్వర్తిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. తన చేతుల మీదుగా పోలీస్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ 2 మేరీ ప్రశాంతి, డీసీపీ 1 మణికంఠ చందోల్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి పోలీస్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ నుండి పోలీస్ అధికారులు అందరికీ ఇది వర్తిస్తుంది. డ్యూటీకి మించి కూడా రక్షణను అందించే సంక్షేమ కార్యక్రమం ఇది. ఇటువంటి పథకం దేశంలోనే ప్రథమంగా మనం ప్రారంభించబోతున్నాం. దీనికి ఒక డెడికేటెడ్ 24/7 అసిస్టెన్స్ సెంటర్ కూడా కింద ఇప్పుడు మేడం ఇనాగ్రేట్ చేశారండి. దీనికి డెడికేటెడ్ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, 7995093606. విషన్ అండ్ మిషన్. విషన్ వచ్చేసి విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్లోనే ప్రతి పోలీస్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ నుండి పోలీస్ అధికారుల వరకు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ ఆరోగ్య మరియు సంక్షేమాన్ని కాపాడడం. సో మిషన్ వచ్చేసి 55 సంవత్సరాల లోపే వయస్సులో ఉంటే 2 లక్షల నుండి 15 లక్షల వరకు, అండ్ 25 సంవత్సరాల నుండి ఎక్కువ వయసు ఉంటే 3 లక్షల నుండి 30 లక్షల వరకు సమగ్ర ఆరోగ్య బీమా కవరేజ్ ఇది. విశాఖపట్నం సిటీలో పనిచేస్తున్న ఏ ఒక్క పోలీస్ లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూడడానికి ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. నేను చూసిన 2-3 ఇన్సిడెంట్స్, సడన్గా ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్డ్ అయితే కంటిన్యూగా వాళ్ళు అప్పు చేసి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి చెల్లించుకునే పరిస్థితి. మరి ఇంకొక దయనీయమైన పరిస్థితి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆరోగ్య భద్రత కింద మీకు వచ్చే డబ్బులు సరిపోవు అని చాలామంది హాస్పిటల్లో జాయిన్ చేసుకోకపోవడం కూడా అత్యంత దయనీయమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అసలు రాకూడదు. దీన్ని మెయిన్ మేము దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రెస్టీజియస్ జాబ్, చాలా ప్యాషనేటిక్ జాబ్. ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు విజయనగరం ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో 103వ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల నిర్విరామ ఘంటసాల స్వరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి గాయని గాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు ఘంటసాల పాడిన పాటలను గాయని గాయకులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మాధవ్ పెద్దిరెడ్డి, సురేష్, శివమణి పాల్గొన్నారు. జీవన
గాయకుడు ఘంటసాల 103వ జయంతి ఉత్సవం సందర్భంగా నిర్వహించిన 12 గంటల నిర్విరామ ఘంటసాల స్వరాభిషేకంతో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రపంచ ప్రఖ్యాత ఫెడరేషన్ మాస్ట్రో పద్మశ్రీ డాక్టర్ శివమణి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. జరిగింది. అయితే 103వ జన్మదినోత్సవం అయింది. అయితే నిన్న మా గుంచి దగ్గర ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం, పుష్పాభిషేకం, తర్వాత పూజ నిర్వహించాం. అయితే మేము కొన్ని అనివార్య కారణం వల్ల ఘంటసాల గారి సంగీత విభావరి మరుసటి రోజు పెట్టడం, అంటే ఈరోజు 5వ తారీఖుని పెట్టడం జరిగింది. ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు నిర్విరామ సంగీత విభావరి జరుగుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కోరుతూ, ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్నటువంటి సార్ ఆల్రెడీ వచ్చేశారు. మీ అందరూ కాస్త దయచేసి అక్కడ కాస్త క్లియర్ చేస్తే విల్ కంటిన్యూ విత్ ది ప్రోగ్రామ్. బౌన్సర్స్ ఎవరికైతే పెట్టామో దయచేసి సార్ని కొద్ది మీరు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. మీరు దయచేసి అక్కడ చూడండి, అందరూ మీదకి వచ్చేయకుండా చూడండి. ప్లీజ్ గివ్ హిమ్ సమ్ స్పేస్. ఓకే, విల్ కంటిన్యూ విత్ ది ప్రోగ్రామ్. ఇంకా 1 or 2 సాంగ్స్ మనం ప్లే చేశాక మన ఈరోజు సన్మానకర్త విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా గజతనగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హెచ్ఎం వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే జరిగింది. విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనను తిలకించారు. ఏపీసీ రామారావు, సీఎంఓ ఆదినారాయణ, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, బంగారు నాయుడు, ప్రిన్సిపల్ సత్యనారాయణ పాల్గొన్నారు. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా పిల్లలు ఈరోజు ప్రదర్శన చేసేటప్పుడు విలువలతో కూడినటువంటి చదువు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకంటే చదువుతో పాటు విలువలు అవసరమైన ఉన్నాయి. ఎందుకంటే మేము చిన్నప్పుడు పెరిగినప్పుడల్లా కూడా ఒక జాయింట్ ఫ్యామిలీలో పెరిగినటువంటి వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు మీ అందరూ కూడా తాతయ్య గారు ఉన్నప్పుడు పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి అందరికీ కలిపి భోజనం చేస్తుంటే ఆయన కూర్చోబెట్టి దగ్గరుండి భోజనం పెట్టేవారు. ఆయన చూసి ఆయన ఏమంటారని ఒక భయం ఉండేది, తప్పు చేయకూడదని ఒక ఇది ఉంటుంది, బాగా చదువుకోవాలని ఒక ఆశ ఉంటుంది. జనవరి 4న ముడా సర్లోవా పార్కులో జరిగే గీత కులాల వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. విఎంసీ కాలనీ, విఎంఆర్డీఏ కళ్యాణ మండపంలో విశాఖ అర్బన్ గీత కులాల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన సమారాధ పోస్టర్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 25% గీత కులస్తులున్నారని, వీరంతా జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు, హక్కులు సాధించుకునేందుకు ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అప్పారు శ్రీవిద్య, గీత కుల పెద్దలు పాల్గొన్నారు. ఆ రోజు ఒక వేదిక సాక్షిగా ఐక్యత కోసం అందరం అడుగులకు ముందుకేద్దాం, మన హక్కులు మనం సాధించుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే గీత ఉపకులాలకి ఏం కావాలి, మనం సాధించవలసింది ఏంటి అనేది కూడా ఆ రోజు ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఆ రోజు ఆహ్వానితులుగా పిలవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగిన ఈ సమావేశానికి ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఎవరి ప్రాంతం నుంచి వాళ్ళు జనాన్ని భారీగా తరలించే యోచనలో మీ అందరూ కూడా సమావేశం అవడం జరుగుతూ ఉంది. అలాగే గీత ఉపకులాల నుంచి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆశీర్వాదంతో మరి నేను రాష్ట్ర మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా చేస్తూ ఉన్నాను. అలాగే వివిధ
నాయకులు కూడా గీత ఉపకులాల నుంచి ఎన్నుకోవడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల్లో కూడా మాకు సమాన ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ఇక్కడ గీత ఉపకులాలకు చెందిన చాలామంది నాయకులు వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు సరైన గుర్తింపు లేదు, గుర్తింపు ఇవ్వాలని. మరి ఐక్యత జిల్లా వ్యాప్తంగా నేడు మెగా పేరెంట్ టీచర్ మీట్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో అంగరంగ వైభవంగా జరిగాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యతోనే విద్యార్థుల్లో విజ్ఞానం, వినోదం పెంపొందిస్తుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పేరెంట్స్ టీచర్స్ మీట్ వల్ల ఉపాధ్యాయుల పనితీరు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు అందజేసి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. సత్యవిజయని కూడా మీరు ఈ సంస్కృత కళాశాలకి వచ్చినందుకు, మా పిల్లల బాగోగులు అన్నీ కూడా సొసైటీకి తెలియపరిచినందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో చాలా 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 బాగా ఇన్నాళ్ళ కంటే ఎక్కువగా అన్నీ ఇవ్వడం, తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా చాలా కేరింగ్ తీసుకోవడం, అలాగే వాళ్ళ ప్రతి అనుకూలంలో కూడా వాళ్ళు తోడుగా ఉండి వాళ్ళతో నడిపిస్తున్నాడు. క్రీడల్లో కానీ ఏదైనప్పటికీ కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో పిల్లలు అలా ముందుకెళ్తున్నారు. దానికి తగ్గట్టు పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేసిందేమనగా మెయిన్ ఉపాధ్యాయులు చాలా కేరింగ్గా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, చక్కగా నడుస్తుంది, మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. ఇదంతా అయితే మాత్రం సంస్కృత్ స్కూల్లో జరుగుతుందండి. ఇన్నాళ్ళకి ఇప్పటికీ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈరోజు కార్యక్రమం రేపటి కోసం వాళ్ళని గోల్ని ఎలా పెంచాలి. ఉన్నత పాఠశాల విజయనగరం అండి. ఇది 1958లో స్థాపించబడిన పాఠశాల. నేను లాస్ట్ ఇయర్ వరకు మన పాఠశాలలో 432 మంది ఉండేవారు. ఈ సంవత్సరం 472 మంది ఉన్నారు. పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలం అంతకాపల్లి పంచాయతీ, రావులంపాలెం గ్రామం మరియు టెక్కిలిపాలెం గ్రామాల్లో మన పెళ్లకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ముందుగా అంతకాపల్లి ఎస్సీ కాలనీ వద్ద బాబు జగజ్జీవన్ రామ్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును భారీ ఎత్తున బాణాసంచా, బాజా భద్రంత్రీలు, మహిళల కోలాటాలు, కర్పూర హారతులతో రావులమ్మపాలెం మనపల్లె మన ఎమ్మెల్యే సభకు వెళ్లారు. అభివృద్ధిని కోరుకున్న వాళ్ళందరం కూడా అభినందిస్తూ మరి నేను ఇంత పెద్ద ఎత్తున ఇస్తాను. నేను కూడా ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా ప్రొఫెసర్ స్వామి జ్ఞానానంద 120వ జన్మదినోత్సవంను మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఐటి భిలాయ్కి చెందిన అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ సుధన పాత్ర హాజరయ్యారు. ఏ జర్నీ ఇంటూ మల్టీ మెసెంజర్ అప్కోఫిజిక్స్ అనే అంశంపై ఉపన్యసించారు. మహారాజా కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ సన్యాసరాజు మాట్లాడుతూ ప్రొఫెసర్ స్వామి జ్ఞానానందకు డాక్టర్ పివిజి రాజు మధ్య ఉన్న అవినావభావ సంబంధంను కులంకుషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామి కుటుంబ సభ్యులు అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ భూపతి రామరాజు మాట్లాడుతూ స్వామి యొక్క జీవన శైలిని వివరించారు. కానీ ఒక్క విషయం యాడ్ చేయాలి, అక్కడక్కడ 2-3 పాయింట్లు యాడ్ చేస్తాను. మా పివిజి రాజు గారుకి ఏ విధంగా జ్ఞానానందకి కనెక్షన్ దొరికిందంటే, ఒకటి ప్రో ఛాన్సలర్గా ఉండగానే, అదే కాకుండా నగేంద్ర షా అక్కడ కేంద్రీయ గారి వాళ్ళలో హీఈస్ ది
కింగ్ సో టు స్పీక్. ఆయనకి పివిజి రాజు గారికి బంధుత్వం ఉంది. నరేంద్ర షా ద్వారా కూడా తెలుసుకుని అప్పుడు స్వామీజీ దగ్గరికి రావటం కూడా నా అదృష్టం అని నాకు తెలుసు. జ్ఞానానంద పివిజి రాజు గారు వచ్చేవారు. Personalities of our nation who actually saved the nuclear physics and the missiles, so in a very bigger system. And as a students, as a young mind, so what will be the key essence, what will be the key message you should carry forward so that you can also shape your life towards these directions. So you remember, I am talking about two eminent personalities. One is the father of nuclear program in India. Do you remember who is the father of nuclear program? ప్రతిష్టాత్మక 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విశాఖ నగరం వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఆ వివరాలను ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జె సుధాకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ థామస్ చౌదరి విఎంఆర్డీఏ స్కేటింగ్ రింగుకు మీడియాకు వెల్లడించారు. 10 రోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. 11 విభాగాల్లో జరిగే పోటీలకు 4000 మంది వరకు స్కేటర్లు పాల్గొని తమ ప్రతిభను చాటుతారని తెలిపారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో భారత ప్రభుత్వ క్రీడా యోజన మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు యార్లగడ్డ రవి, శీలం లక్ష్మణులు పాల్గొన్నారు. 63rd నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 5th to 15th December 2025న విశాఖపట్నం విఎంఆర్టీఏ పార్కు, శివాజీ పార్కు, అలాగే రోడ్ డెమో బోయపాలెము, కైలాసగిరిలో జరుగుతున్నాయండి. ఈ ఛాంపియన్షిప్లో 28 to 32 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ పాల్గొంటాయి. 4000 మంది స్కేటర్స్ వస్తారు. మన సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ 8th నుంచి 15th వరకు ఉంటుందండి. అంటే అబౌట్ 12 years. బిలో 12 years ఇవాళ 5th, 6th, 7th చిన్నపిల్లలకి ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. 14th ఏమో మనకి మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలకు కూడా రేసెస్ ఉంటాయండి. ఇక్కడ మనం మొత్తం విఎంఆర్డీఏ వలన, తన్నవ్ గారి వలన, ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వలన వాళ్ళ సహకారంతో వాళ్ళు ఎంతో కాంట్రాక్టర్ కష్టపడి మాకు తయారు చేసి ఇచ్చారు. వీఆర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. మా స్కేటింగ్లో ఈ స్కేటింగ్ 4 డిసిప్లిన్స్ ఉన్నాయండి. 4 డిసిప్లిన్స్లో మొత్తం 11 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇన్లైన్ స్పీడ్ స్కేటింగ్, రెండోది ఇన్లైన్ అండ్ క్వాడ్ స్పీడ్ స్కేటింగ్, రెండోది రోలర్ అండ్ ఇన్లైన్ హాకీ, మూడోది ఆర్టిస్టిక్ అండి, నాలుగోది అదర్ గేమ్స్ అని ఉంది. అదర్ గేమ్స్లో డౌన్ హిల్, ఆల్పైన్, స్కేట్ బోర్డింగ్, స్కూటరింగ్, రోలర్ ఫ్రీ స్టైల్, ఇన్లైన్ ఫ్రీ స్టైల్ ఈ ఈవెంట్స్ ఉన్నాయండి. ఈ ఈవెంట్స్లో మొత్తం మన అన్ని స్టేట్స్ నుంచి కలిపి 4000 మంది పైన ప్లస్ స్కేటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు సూర్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్నా వీఆర్ఏలు మాత్రం సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదన్నారు. 7 ఏళ్లుగా ₹1 జీతం పెరగలేదన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు ఇచ్చే పే స్కేల్ ఇచ్చి అక్కడ ప్రభుత్వం వీఆర్ఏలను వాదుకుంటుందన్నారు. మన రాష్ట్రంలో మాత్రం పే స్కేల్ అమలు చేయడం లేదన్నారు. వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని, లేని ఏరియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేరు భవాని, ఎస్కోట మండలం. నేను వీఆర్ఏగా పనిచేస్తున్నాను. జాయిన్ అయ్యి 10 years అయ్యింది. కానీ ఇంతవరకు ప్రమోషన్స్ అంటూ ఏమీ తీయలేదు. గత ప్రభుత్వం వైసీపీ వచ్చినప్పుడు మాకు ప్రమోషన్స్ ఇస్తానని చెప్పింది. ఇప్పటికొచ్చి ఏమీ ఇవ్వలేదు. గత నైట్ డ్యూటీస్ వేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కానీ మాకు తగ్గట్టు ఫలితము లేదు, ఏమీ లేదు. కాబట్టి మేము ఈ ధర్నా చేయాల్సి వస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఈ ధర్నాని ఎక్కువ రెట్టింపు చేస్తామని ప్రభుత్వానికి చెప్తున్నాం. ఉన్నటువంటి వీఆర్ఎల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ
ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఏ రకంగా అయితే విఆర్ఎల్కి పే స్కేలు అమలు చేశారో అలాగే ఏపీలో పనిచేస్తున్నటువంటి విఆర్ఎల్ కూడా పే స్కేల్ అమలు చేయాలని చెప్పి చాలా కాలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. విఆర్ఎల్కి సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా విఆర్ఎల్ మోసం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ రకంగా మోసం చేస్తుందని మాకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే విఆర్ఎల్ సమగ్ర అభివృద్ధికి విలువలతో కూడిన విద్య అవసరమని శుక్రవారం ఘంట్యాడ కేజీబీవీలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. కేజీబీవీ ప్రిన్సిపల్ అల్లు జ్యోతి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ అనుకున్న మార్గాన్ని ఎంచుకొని ప్లాన్ ప్రకారం దానికోసం కృషి చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు మాట్లాడుతూ విద్య ప్రతి ఒక్కరి జీవితంలో మార్చుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన కేజీబీవీ విద్యార్థులను జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని హర్షవర్ధన్ని టైక్వెండో సెక్షన్లో చేర్చుకున్న అంశాలపై ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థిని హర్షవర్ధన్ని జిల్లా కలెక్టర్ అభినందించారు. బాల్య వివాహాలు నిషేధంపై పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఇక్కడ ఈ పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా మొదట్లో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి, అలాగే వాళ్ళకి ఏవైతే సహకారం కావాలో మీరు అవన్నీ కూడా ఇక్కడ తెలియచెప్పడానికి, అలాగే వాళ్ళలో ఏవైనా లోపాలు ఉంటే దాన్ని ఏ విధంగా సెర్చ్ చేయాలి, అలాగే ఇక్కడ ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతాయి, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ ఏ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం ఏంటంటే మనకి ఇక్కడ మెగా పీటీఎం అనేది నిర్వహించడం. మనకు పోలిసీ డెవలప్మెంట్ అంటే సమగ్ర అభివృద్ధి అవసరం మనకి అందరికి కూడా. విలువలతో కూడిన విద్య, విలువలు లేని విద్య దేనికి పనికిరాదు. సో విలువలతో కూడిన విద్య అందించడానికి మనము ఇప్పుడు చక్కటి ఒక ప్లానింగ్ చేసుకున్నాము. మీ క్లాస్ టీచర్తో కూర్చొని 100-day యాక్షన్ ప్లాన్ వాడుకోవడం మీరు. ఏయుజేఏ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జియో స్పేషియల్ స్పాట్ థింకింగ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అంశంపై 2 రోజుల పాటు నిర్వహించే వర్క్షాప్ విభాగం సెమినార్ హాల్లో ప్రారంభమైంది. ఏయు ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శశిభూషణ్ రావు ఈ వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్క్షాప్ కన్వీనర్ జియో ఇంజనీరింగ్ విభాగ అధిపతి ఆచార్య పి జగదీశ్వరరావు మాట్లాడారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇస్రో సహకారంతో నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్లో తొలి రోజున ప్రత్యేకంగా పాఠశాలల ఉపాధ్యాయులకు జియోస్పేస్ టెక్నాలజీపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. శనివారం పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన, ఆసక్తి పెంచే విధంగా ప్రత్యేక సాంకేతిక ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ది జియోస్పేషియల్ స్మార్ట్ థింకింగ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, శాటిలైట్స్ని మనం పంపుతున్నాం గత 3-4 దశాబ్దాల నుంచి. పంపించిన ఈ శాటిలైట్స్ మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే కేవలం రిసోర్స్ మేనేజ్ చేయడానికే కాదు, కేవలం మిగతా వాటికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనమందరం మొబైల్ ఫోన్స్ అని, ఇంటర్నెట్ అని, అదర్ ఫెసిలిటీస్ని కూడా యూజ్ చేసుకుంటాం. దీని అంతటికీ కారణం శాటిలైట్సే. ఇప్పుడు వారిలో కూడా శాటిలైట్స్ బాగా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే ఎడ్యుశాట్ అని ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్లో మరి ముఖ్యంగా మన దేశానికి ఎడ్యుకేషన్ కొంచెం వెనకబడిన దేశం కనుక ఎడ్యుకేషన్కి ఉపయోగపడే రీతిలో ఎడ్యుశాట్ని డెవలప్ చేశారు. అయితే కొంతవరకు అది సఫలీకృతం అయింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. విజయనగరం మండలం గుంకులాం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులతో సమానంగా ఉపాధ్యాయులను చూడాలన్నారు. మీరు బాగా చదువుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్ ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున మీ తల్లుల ఖాతాల్లో వేస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
వేరేగా పని చేయకుండా కలిసి పని చేయాలనే ఉద్దేశంతో టెక్స్ట్ బుక్స్లో ఫొటోస్ కూడా ముందు ఒక అమ్మాయే ఊడిసేది, కానీ అబ్బాయి కూడా ఊడవాలి, ఆ విధంగా కూడా పిల్లలకి అలవాటు అవ్వాలని ఆ ఫొటోస్ కూడా టెక్స్ట్ బుక్స్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు సమానంగా కూడా ఇద్దరు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ ఐడియా గురించి వాళ్ళు అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో అంత డీప్గా చదివి ఒక కరిక్యులం అనేది తయారు చేశారు. అదేవిధంగా మీ యూనిఫామ్స్ అవనియండి, ఇటువంటి అన్నీ కూడా ఒక మంచి క్వాలిటీ అయిన యూనిఫామ్స్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇవి చేయటం జరిగింది. అలాగే మనం షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రాం పెట్టాం. అలాగే మనం చూస్తుంటే రీసెంట్గా మాక్ అసెంబ్లీ కూడా మీ కాన్ఫిడెన్స్ కోసం పెట్టడం జరిగింది. మీరు అది నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటే ఎవరైనా పొలిటికల్ ఫీల్డ్ అయినా ఆర్మీ డిఫెన్స్ ఫీల్డ్స్లో అసలు వెళ్ళట్లేదు. అయితే ఈ ఫీల్డ్స్ కూడా చాలా ముఖ్యమైన ఫీల్డ్స్, అన్నిటికన్నా ముఖ్యమైన ఫీల్డ్స్ డిఫెన్స్ అండ్ పొలిటికల్. ఎందుకంటే మీరు డిఫెన్స్లో ఉన్నప్పుడు ఒక బార్డర్ని రక్షిస్తున్నారు, మన రాష్ట్రంని రక్షిస్తున్నారు. కానీ ఆ గౌరవం దాంట్లో ఎంతో గౌరవం లభిస్తుంది, కానీ అయినా కానీ మన ప్రజలు ఎవ్వరు కూడా అటువైపు చూడట్లేదు, అటువైపు వెళ్ళట్లేదు. ఎప్పుడు ముందెప్పుడు అడ్వర్టైజ్మెంట్ వేసేవాళ్ళే కాదు, డిఫెన్స్ ఎగ్జామ్ ఈరోజు ఉన్నది ఇలాగాని, కానీ ఈ రోజుల్లో డిఫెన్స్ వైపే ప్రజలు వెళ్ళట్లేదు. అలాగే పొలిటికల్ వైపు చూస్తుంటే అది ఒక విధంగా వెళ్ళిపోయి అది మెయిన్గా ఒక పాలసీ మేకింగ్ అనేది చాలా ముఖ్యం మన దేశంలో. సమస్యల పరిష్కారం కోసం ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. పే స్కేల్ అమలు చేయాలని, నామినీగా ఉన్న వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు పి వెంకట్రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పే స్కేల్ అమలు చేయాలని, నామినీగా ఉన్న వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని, అర్హులైన వీఆర్ఏలకు ఎగ్జామ్ లేకుండా వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించాలని, చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికి చొరవ చూపకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నాయకులు వీఆర్ఏగా పిలుస్తున్న వీళ్ళందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నారు, మాకు పే స్కేల్ ఇవ్వాలి, జీతాలు పెంచాలి. ఇది ప్రధాన డిమాండ్. అలాగే నామినీ వీఆర్ఏలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ వీఆర్ఏలుగా నియమించాలనేది రెండో డిమాండ్గా ఉంది. మూడోది, విశాఖ జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో కూడా విఆర్ఓ, విలేజ్ గ్రామ రెవెన్యూ విఆర్ఓ అలాగే అటెండరు, అలాగే నైట్ వాచ్మెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని వెంటనే వేలతో భర్తీ చేయాలనేది ఈ జీవోలు కూడా ఉన్నాయి. ఇది ప్రధాన ఈ మూడు డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులకి పే స్కేల్ అమలు చేశారు. ఏపీ రాష్ట్రంలో అమలు చేయలేదు. కాబట్టి ఏపీ రాష్ట్రంలో కూడా పే స్కేల్ అమలు చేయాలన్నది ఈ డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఈ సమస్య కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేయాలని ఆయన 2018లో 6,500 జీతాన్ని 10,500కు పెంచారు. ఆ రకంగానే రెవెన్యూ వ్యవస్థలో కింద తరగతి ఉద్యోగులు ఉన్న వీళ్ళకి కూడా ఈరోజు ఇప్పుడు జీతాలు పెంచి లేదు పే స్కేల్ అమలు చేయాలనేది మేము కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. మహిళలు, బాలికల పట్ల జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాల్లో అమలుకు లొసుగులు వంటి పట్టించుకున్న వారు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఒక పక్క చట్టాలపై పోలీసులు అవగాహన కల్పిస్తూ శక్తి యాప్లు ప్రవేశపెట్టిన నేరాలు జరుగుతూనే ఉన్నాయి. గత 2 రోజుల కిందట విజయనగరంలోని ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరం పట్టణంకు చెందిన మజ్జి కృష్ణవర్ధన్ డిసెంబర్ 2వ తేదీన విజయనగరం పట్టణం బీసీ కాలనీకి చెందిన 17 ఏళ్ల మైనర్ అమ్మాయిని డీమార్ట్ విజయనగరం దగ్గర నుండి బైక్ మీద నెల్లిమర్ల మండలంలోని సార్పల్ టిట్కో హౌస్ల వద్దకు బలవంతంగా తీసుకొని వచ్చి ఒక రూమ్లో ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించి చంపుతానని బెదిరించడంతో అమ్మాయి కేకలు వేయడంతో స్థానికులు కొంతమంది వెళ్లి అత్యాచారానికి పాల్పడిన యువకులను పట్టుకున్నారు. దీనిపై బాధితురాలు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో అదే రోజు క్రైమ్ నెంబర్ 172/25గా నమోదు చేసిన
పోలీసులు దర్యాప్తు చేపడుతున్నాయి. అత్యాచారానికి కీలక భూమిక పోషించిన వ్యక్తి తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తుండటంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యాచారంలో ప్రధాన వ్యక్తి మధ్య కృష్ణవర్ధన్పై గతంలో కూడా ఇటువంటి అత్యాచార కేసు నమోదైనట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నివాసాలకు ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానంలో అదాని స్మార్ట్ మీటర్లు బిగించడానికి కూటమి ప్రభుత్వం పూనుకోవడాన్ని వార్వా నివాస్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తక్షణమే స్మార్ట్ మీటర్ల బిగింపును నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా వార్వా నాయకులు మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలపై భారం మోపే విధానాలను కూటమి ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. వినియోగదారులపై భారాలు మోపే ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల బిగింపు వంటి చర్యలు తక్షణమే విడనాడాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మా నిరసన కార్యక్రమం ఏమిటంటే ప్రజలపై పడే భారాన్ని తగ్గించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ నిరసన కార్యక్రమం చెబుతున్నాం. దీనిలో ఏంటంటే ఒకటి, మనకి విద్యుత్ మీటర్లు మార్చేసి స్మార్ట్ మీటర్స్ పెట్టడానికని అదాని వాళ్ళు ప్రభుత్వం మీద ప్రెషర్ తెస్తున్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్సెస్ అన్నిటికీ స్మార్ట్ మీటర్స్ పెట్టిన తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి వచ్చి బలవంతం చేస్తున్నారు. అందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉండరు, అదాని వాళ్ళ తాలూకా స్టాఫ్ ఉంటారు. అదాని మీటర్లు బిగించిన తర్వాత మనకు వచ్చే నష్టం ఏంటంటే అది తారీఫ్ ఏమో ఒక్కొక్క పూటకి మారుతుంటుంది. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. డిమాండ్ బట్టి తారీఫ్ మారిపోతుంది. ఆటోమేటిక్గా మనం ఛార్జ్ చేసిన డబ్బుల్లోంచి కట్ అయిపోతాయి. మనకేం కంట్రోల్ ఉండదు. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత ఏ కారణం చేతన డబ్బులు ఆగిపోతే కరెంటు సప్లై ఆగిపోతుంది. గంటేడు మండలం బుడతనపల్లి గ్రామానికి చెందిన కొర్నాడ అప్పలనాయుడు విద్యుత్ షాక్ తగిలి గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు శుక్రవారం తెలిపారు. విజయనగరం జిల్లా గజనర్ మండలం పురిపేట గ్రామ సమీపంలో ఇసుక లోడు పట్టిన అనంతరం ట్రాక్టర్ పైకి ఎక్కి ఇసుకను చదును చేస్తుండగా అతని దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ వైర్స్ ప్రమాదవశాత్తు తగిలి కిందికి పడిపోయి చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశాల్లో ఆమోదించే అంశాలకు సంబంధించి సభ్యులు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆచితూచి వ్యవహరించాలని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సూచించారు. జీవీఎంసీ గాంధీ పార్కులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపు జరిగే స్థాయి సంఘం సమావేశంలో 257 అంశాలు చర్చకు పెట్టారని, ఆ అంశాలను ఆమోదించే విషయంలో జాగ్రత్తగా వహించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలను అధికారులకు అడ్డగోలుగా చిన్న వర్కులను కింద విభజించి స్థాయి సంఘం సమావేశంలో అడ్డగోలుగా ఆమోదించం చేసుకొని ప్రజాధనం దుర్వినియోగం పాల్పడుతున్నారని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనుల ముసుగులో కోట్ల రూపాయలు అవినీతికి దారి తీసే విధంగా యోగాంధ్ర ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందో, యోగాంధ్ర 2024 డిసెంబర్లో నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిసెంబర్ 2025 వచ్చినప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులు 12 స్టాండింగ్ కమిటీ సమావేశాలు అయినాయి. 12 స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా ఏవైతే యోగాంధ్ర పనులు చేపట్టారో అవి స్టాండింగ్ కమిటీ దృష్టిలో పెట్టి ఆమోదింపజేయకుండా ఏడాది పాటు ఎందుకు నాంచారు? సాక్షాత్తు యోగాంధ్రలో పబ్లిక్ టాయిలెట్స్, బయో టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో బయో టాయిలెట్సే ఏకంగా 1,83,00,000 రూపాయలు అద్దెలు చెల్లించారటండి. గతంలో కూడా గత ప్రభుత్వంలో అప్పుడు G20 సదస్సు అప్పుడు ఒక్కొక్క టాయిలెట్కి 20,000 రూపాయలు అద్దె చెల్లిస్తుంటే ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మీ అందరం కూడా కూటమి పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించాయి. డెంకాడ్ మండలం అక్కివరం ఏపీ మోడల్ స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఈరోజు నిర్వహించగా నెల్లిమర్లి ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ పాల్గొన్నారు. ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు పలు రకాల విన్యాసాలు మరియు జానపద నృత్యాలు నిర్వహించడంతో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసే విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించాలని కోరారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 100% ఫలితాలు సాధించే విధంగా
ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. నెల్లిమర్ల మండలంలో సత్యవాడ ఏపీ మోడల్ స్కూల్, పుష్ప డ్రైగర్ జూనియర్ కళాశాలలో ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు పాల్గొని విద్యార్థుల భవిష్యత్తుపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే పుష్ప డ్రైగర్ కేజీబీవీ పాఠశాలలో కొవ్వాడ సర్పంచ్ కోట్ల రఘు విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి హాజరై కుట్టుమిషన్లు వితరణ చేశారు. అలాగే పాఠశాలకు సంబంధించి 50,000 రూపాయలు విలువ చేసే సామగ్రిని అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తహసీల్దార్ ఎడ్వి రమణ పాల్గొన్నారు. అలాగే భోగాపురం, డెంకాడ, పుష్పేటైగా, నెల్లిమర్ల మండలాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిర్వహించిన ఆత్మీయ సమావేశాలు పండగ వాతావరణం నెలకొన్నట్లు జరిగింది. ఈ కార్యక్రమంలో బంటుపల్లి వాసుదేవరావు, టీడీపీ సీనియర్ నాయకులు కంది చంద్రశేఖరరావు, గ్రామ సర్పంచ్ కంది కిరణ్, ఎంపీడీఓ వై భవానీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏడాదిన్నర కాలంలో 1000 రోబోటిక్ జీర్ణకోశ శస్త్రచికిత్సలు పూర్తి చేసి అధునాత చికిత్స విధానంలో కేర్ హాస్పిటల్ ముందడుగు వేసిందని ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ బీబీ దాస్ తెలిపారు. ఆరిలోవా హెల్త్ సిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీర్ణకోశ ఆరోగ్య సమస్యలకు ఆపరేషన్ చేయడం చాలా కష్టమైన పని అని, రోబోటిక్ యంత్రం ద్వారా ఇప్పుడు శస్త్రచికిత్సలు సులభతరం అయ్యాయని తెలిపారు. మరో రోబోటిక్ సర్జన్ డాక్టర్ దుర్గా భవానీ మాట్లాడుతూ రోబోటిక్ జీర్ణకోశ శస్త్రచికిత్సల వల్ల అనేక ఉత్తమ ఫలితాలు లభిస్తున్నట్లు తెలిపారు. తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి, ఇన్ఫెక్షన్ ప్రమాదం తక్కువ ఉండడంతో పాటు రోగి త్వరగా కోలుకుంటాడని చెప్పారు. ఈ సమావేశంలో కేర్ హాస్పిటల్ సీఈఓ సుకేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. For a very important milestone. For 20 years we used to do open surgeries for the abdomen as well as laparoscopy. Since last 2 years we are doing the same surgery by robotic instruments, and by doing that robotically, initially the acceptance of the patient, society and other doctors were little less. Then over a period of time we saw by doing robotically we are able to do the surgery as if we are doing a open surgery without cutting open the abdomen, and these are done with small little holes which are painless, so there is no big cut in anyone's tummy. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం ఈ రోజు నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ 3.0 మీటింగ్ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోల లలిత కుమారి పిలుపునిచ్చారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి బాధ్యత కేవలం పాఠశాల ఉపాధ్యాయులదే కాకుండా తల్లిదండ్రులది కూడా ప్రధాన భూమిక బాధ్యత అన్న విషయాన్ని ఎమ్మెల్యే తెలియజేశారు. పాఠశాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే పేరెంట్స్ కమిటీతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలన్నారు. పాఠశాలలో సాధించే ప్రగతి, విద్యార్థుల అభ్యున్నతికి ఈ పేరెంట్స్ టీచర్స్ మెగా ఈవెంట్లు దోహదపడతాయని తెలిపారు. పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ విద్యార్థులతో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రతిజ్ఞ చేయించారు. ఇవాళ ఇది మెగా పేరెంట్స్ టీచర్స్ అండ్ ప్రజాప్రతినిధుల, ప్రజల యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పాఠశాల, కళాశాల, విద్యా వ్యవస్థలో అన్ని చోట్ల కూడా మూడో మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా సంతోషం. మన కొత్త వలస హై స్కూల్కి ఒక డాక్టర్ గారు ఇవాళ వచ్చారు, పూర్వ విద్యార్థి. ఎంత సంతోషం! ఆయన ఒక పెద్ద డాక్టర్గా ఆంకాలజిస్ట్లో ఆయన ఉన్నతమైన శిఖరంలో ఉండి ఇక్కడి నుంచే చదువుకొని వెళ్ళి అంత ఉన్నత శిఖరాల్లో ఉన్నారు అంటే ఎంత అదృష్టం.
ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి పంటల మేళాకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. కోస్తా ఆంధ్ర వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఈ మేళాను సందర్శించి ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, వారాహి ఫెడరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హలో వైజాగ్, టెర్రస్ గార్డెన్ గ్రూపులు ఈ మేళాలో సుమారు 200 పైగా స్టార్లను ఏర్పాటు చేశాయి. ప్రకృతి ఆధారంగా పండిన పంటలు ప్రదర్శించడంతో పాటు విక్రయిస్తున్నారు. ఈ మేళాను సందర్శించిన వారు ప్రకృతి ఆధారిత ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యానికి దోహదపడే ఉత్పత్తులు అందుబాటు ధరలో లభిస్తున్నాయని గణపతిరెడ్డి టెక్నాలజీస్ డైరెక్టర్ నీర్జా తెలిపారు. రైతు సాధికారత సంస్థ ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబురావు నాయుడు మాట్లాడుతూ తమ సంస్థ ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం కోసం రైతులతో కలిసి పని చేస్తుందని తెలిపారు. ఆర్గానిక్ మేళాకి వచ్చామండి. ఇవన్నీ చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు కస్టమర్స్ అందరికీ ఫ్రీగా ఉండటానికి. వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెష్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. బాగున్నదండి మేళా అంతా చాలా బాగుంది. అన్నీ మనకి రైతులు న్యాచురల్గా పండించినవి ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆయిల్స్ అన్నీ పెట్టారు. సీడ్స్ అవి కూడా దొరుకుతున్నాయి. పల్సెస్, పప్పులు అవన్నీ కూడా దొరుకుతున్నాయి. బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నాయండి. రీజనబుల్గా ఉన్నాయండి ప్రైసెస్ కూడా. ఇలా ఆర్గానిక్గా తింటే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఏం తిన్నా మన కెమికల్, ఫ్రూట్స్ తీసుకున్నా, వెజిటబుల్స్ తీసుకున్నా అన్ని కెమికలైజ్ అయిపోతున్నాయి. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు కూడా ఇంకొంచెం మంచి తీసుకొచ్చి మనందరికీ అందిస్తారు. ఇలాగా మనందరూ ఇలాంటి రైతులందరినీ బాగా సపోర్ట్ చేయాలి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ని కూడా సపోర్ట్ చేయాలి. ఈ ఆర్గానిక్ మేళా నిర్వహించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అండి. అంతకుముందు మన పూర్వీకులు సజ్జలు, రాగులు అలాంటి దంచుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత పాలిష్డ్ రైస్ రావటము, వీటన్నిటి వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. డయాబెటిస్ కానివ్వండి, తదితర వ్యాధులు రావటం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆర్గానిక్ ఉత్పత్తులను ఎక్కువ ఎంకరేజ్ చేయటం జరుగుతుంది. ఈ ఆర్గానిక్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయం అండి. వీటి వల్ల పిల్లల్లో కూడా కొంచెం ఈ రాగులు, సజ్జలు తినడం వల్ల పిల్లల్లో కూడా స్టామినా పెరుగుతుంది. పిల్లలు కూడా ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతారని నేను ఆర్గానిక్ ఫార్మింగ్ లవర్స్ అందరూ కలిసి ఈ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా రైతు సాధికారత సంస్థ, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మనది ఒక 30 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టోటల్గా 250లో మిగతా టోటల్గా డిఫరెంట్ ఎఫ్పిఓస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి, అలాగే ఇండివిజువల్ ఫార్మర్స్, ఆర్గానిక్ ఫార్మర్స్, అలాగే మన టౌన్లో, అర్బన్లో మిద్దె మీద ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి సుమారుగా 250 స్టాల్స్ ఏర్పాటు చేసి, ఇప్పుడు మీకు తెలుసు మనకు కొన్ని సంవత్సరాల తరబడి ఒకే రకమైన పంట, ఒకే రకమైనటువంటి ఎరువులు, దీనివల్ల ఈ భూమి యొక్క సారవంతం తగ్గి, అంటే ప్లానెట్ టోటల్గా ఓవరాల్గా ప్లానెట్ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ జరగడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు టోటల్గా మనకు ప్రకృతి పరంగా, ప్రకృతికి ఇబ్బంది లేకుండా, ఇది బ్యాలెన్స్ అవర్ అగ్రికల్చర్ విత్ బ్యాలెన్స్ ఆఫ్ ది నేచర్తో కలిసి ప్రకృతి. పార్తిపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ 3.0 కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఏ పని చేసినా తప్పనిసరిగా తమ తల్లిదండ్రులకు చెప్పి చేయాలన్నారు. పిల్లల ఆరోగ్యం, చదువు పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్స్, వొకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ మాన్యువల్స్ పంపిణీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు రుచికరమైన పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో 15,000 రూపాయలు నేరుగా జమ చేస్తున్నామని తెలిపారు. పిల్లలు మొబైల్ ఫోన్ల వాడకంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి తల్లిదండ్రులు నెలకు ఒకసారి కాలేజీకి వచ్చి తన పిల్లల విద్యా ప్రయత్నం తెలుసుకోవాలని సూచన చేశారు. చేయి కలుపుదాం, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, భావి భారతాన్ని నిర్మిద్దాం అని మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు
పిల్లలందరికీ కూడా అన్ని స్కూల్స్కి పెద్దవాళ్ళందరూ వెళ్ళి అక్కడ స్కూల్స్లో టాయిలెట్స్ ఉన్నాయా, అలాగే వాటర్ ఉందా, అక్కడ భోజనం బాగా పెడుతున్నారా, క్లాస్ రూమ్స్ ఉన్నాయా, అందరూ టీచర్లు ఉన్నారా, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి బుక్స్ ఉన్నాయా, యూనిఫామ్ అందాయా, షూలు అందాయా, తల్లికి వందనం అందిందా, ఈ కార్యక్రమాలన్నీ చూసి రమ్మని మమ్మల్ని అందరినీ పంపించారు. ఎలా చేస్తాం గుర్తుందా అందరికీనో? డ్రగ్స్ వద్దు బ్రో అన్నాం. అంటే అది డ్రగ్స్ అనే కాదు, మారక ద్రవ్యాలు, అలాగే మద్యం, అలాగే ధూమపానం, సిగరెట్లు ఇవేవి కూడా ఖచ్చితంగా. చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజుతో కలిసి అక్కైపాలెం ఎన్జీఓ కాలనీలో జీవీఎంసీ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడపిల్లల చదువుపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకుంటే బాల్య వివాహ సమస్య ఉత్పన్నం కాదన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలన్నారు. తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగి ఉంటే పిల్లలకు కూడా మంచి క్రమశిక్షణ అలవాటవుతుందన్నారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో శాసనసభ్యులు బేబీ నాయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ఉపాధ్యాయులు ఉన్నారని, వారి దగ్గర క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, చదువుకున్న గురువులు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని, వారిని చదివిస్తున్న సంగతి పిల్లలకు గుర్తు చేస్తూ చెడు మార్గాల వైపు మరలకుండా తల్లిదండ్రులు మాటకు గౌరవిస్తూ చదువుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బేబీ నాయన భోజనం చేశారు. తప్పకుండా సమస్యలు లేకుండా ఏ సమాజం ఉండదు, సమస్యలు లేకుండా ఏ స్కూల్ ఉండదు. మాయాబజార్లోని ఎస్వి రంగారావు లాగా నేను ఏదో మంత్రదండం తిప్పి నేను సమస్యలన్నింటినీ పరిష్కరించుతానని చెప్పను, కానీ తప్పకుండా కాలక్రమేణా అన్నిటినీ కూడా పరిష్కరించడానికి చరిత్రాత్మకమైనటువంటి బాడంగి హై స్కూల్కి పెద్ద అభివృద్ధికి తప్పకుండా పెద్దపేట వేసి ఒక శాసనసభ్యుడిగా, ఒక ఈ సమాజానికి సేవ చేసే బొబ్బిలి రాజకుటుంబ ప్రతినిధిగా తప్పకుండా బాడంగి హై స్కూల్కి నేను పెద్దపేట వేస్తానని గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మండల పెద్దల సమక్షంలో మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎస్సీ గారు ఎంతో నిర్ణయాత్మకమైనటువంటి, ఎంతో పరిపక్వతతోని పెద్దలకి, పిల్లలకి అందరికీ అర్థమయ్యే విధంగా మరి మీకు వారి సందేశాన్ని ఇచ్చారు. తప్పకుండా అవన్నిటినీ కూడా మీరు పాటించాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలకి ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ తల్లిదండ్రులు, మీ తాతలు, మీ పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి తన కుటుంబాలకి ఎన్నో త్యాగాలు చేసి మీకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం, మీకు ఒక మంచి భవిష్యత్తుని ఇద్దామన్న సత్సంకల్పంతోనే మిమ్మల్ని స్కూళ్ళకి పంపిస్తున్నారు, మీకు చదువు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఆ ప్రయత్నాన్ని, మన పెద్దలు చేసిన త్యాగాన్ని ఎప్పుడు కూడా దయచేసి మర్చిపోకండి. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి, కొన్ని కుటుంబాలు అయితే తాను పస్తులు, ఒక పూట పస్తులుండి కూడా మీకు 3 పూటలు కూడా భోజనం పెట్టినటువంటి కుటుంబాలు కూడా మన వెనుకబడిన ప్రాంతంలో, మన జిల్లాలో, మన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కళలను సాకారం చేయడానికి, వారి విద్యాభివృద్ధి మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పార్తిపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం పార్తిపురం మున్సిపాలిటీ గల కొత్తవలస కేపీఎం హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పలనాయుడు, ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన మెరుగు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆనందదాయకం అన్నారు. మంది విద్యాశాఖ మంత్రులు కూడా చూశారు మీరు, కానీ ఏ విద్యాశాఖ మంత్రి కూడా చేయలేని విధంగా తల్లిదండ్రులని, టీచర్లని, పిల్లల్ని ఒకే దగ్గర కూర్చోబెట్టి
మీ పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, మేము ఇలా చెప్తున్నామని చెప్పిన ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నాంది పలికిన విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారే. ఆలోచించండి అమ్మా, మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళ కళలు ఏంటి, ఆ కళల సాకారానికి మేము రెక్కలు ఇస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులకు హామీ ఇస్తుంది. మీ పిల్లల కళల్ని నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. మీ పిల్లలకి చదువుతో పాటు చాలా ఒక విద్యతో కలిగిన విలువలతో కలిగిన విద్యలు నేర్పించాలని ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాల్ని చాలా వరకు చేసింది. మొన్న మీరు చాగంటి గారు ప్రసంగాలు విన్నారు. అలాగే స్కూల్ పిల్లల్ని అసెంబ్లీ తీసుకెళ్లి అసెంబ్లీ తరపున ఎలా మాట్లాడాలో నేర్పించారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏం చెప్పే పిల్లలకి ఇప్పుడు ఏం చెప్తున్నామని చూడండి. ఇంతకు ముందు భోజనమే కరువు, కాకపోతే మీ పిల్లలకి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పథకం కింద మీ పిల్లలందరికీ భోజనం పెడుతున్నాం. అలాగే రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ పథకం ద్వారా, అలాగే అబ్దుల్ కలాం గారి పథకం ద్వారా పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం, పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడం, పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టడమే కాకుండా వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళ లోపల ఎంత టాలెంట్ ఉందో టాలెంట్ని బయటికి తీసే ఒక అద్భుతమైన కార్యక్రమం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయనే విషయాన్ని మీరు గమనించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా పేరెంట్స్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో ఎవరు ఊహించని ఫలితాలు సాధిస్తామన్న ముఖ్యమంత్రి. విశాఖ సిపి కార్యాలయంలో బీమా పథకం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి. పోలీసులకు ఆరోగ్య బీమా చెక్కులు పంపిణీ చేసిన వంగలపూడి అనిత. గజతనంలో జరిగిన మెగా పేరెంట్స్ డే వేడుకకు పాల్గొన్న మంత్రి కొండపల్లి. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కేజీబీవీ పాఠశాల పేరెంట్స్ టీచర్స్ డే వేడుకలో పాల్గొన్న కలెక్టర్ రామసుందర్ రెడ్డి. సమగ్ర అభివృద్ధికి విలువలతో కూడిన విద్య అవసరమని వెల్లడి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.